సీఎం రేవంత్ రెడ్డి పొలిటికల్ సెంటిమెంట్ ప్లేస్ అయిన ఇంద్రవెల్లికి తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో ఇవాళ వెళ్లబోతున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాక మొదటిసారిగా ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఆ సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆదిలాబాద్ టూర్ రేవంత్ కు కలిసొచ్చింది. అందుకే ఇదే సెంటిమెంట్తో తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో తొలి పర్యటనకు ఇంద్రవెల్లి వెళ్లబోతున్నారు రేవంత్ రెడ్డి. ఇంద్రవెల్లి వేదికగా పార్లమెంటు ఎన్నికలకు శంఖారావం పూరించబోతున్నారు రేవంత్. అలాగే కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీ స్కీమ్లలో కూడా రెండింటినీ ఇదే వేదిక నుంచి ప్రారంభించబోతున్నారు. ఇవాళ ఇంద్రవెల్లి పర్యటనకు వెళ్లబోతున్న రేవంత్ రెడ్డి మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఆసిఫాబాద్ కు బయలుదేరుతారు. అక్కడ కేస్లాపూర్ నాగోబా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. ఆ తర్వాత ఇంద్రవెల్లికి చేరుకుని కొమ్రం భీం స్మృతి వనానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత తెలంగాణ పునర్నిర్మాణ సభలో పాల్గొంటారు. ఈ సభా వేదిక నుంచే పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించడంతో పాటు ఎన్నికల హామీలపై కూడా 6 గ్యారంటీల్లోనే 2 గ్యారంటీ పథకాలను ప్రారంభిస్తారు. 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని, గృహజ్యోతి పథకం పేరుతో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని ఎలక్షన్ టైంలో చెప్పిన మాటను నిలబెట్టుకోబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక సీఎం పర్యటన సందర్భంగా ఆంక్షలు విధించారు పోలీసులు. నాగోబా ఆలయం సభా ప్రాంగణం వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. రేవంత్ టూర్ను విజయవంతం చేసే దిశగా కాంగ్రెస్ శ్రేణిలో జన సమీకరణపై ఫోకస్ పెట్టారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి అభివృద్ధిని ప్రారంభించేటువంటి బహిరంగ సభ 1:30 నుంచి మరి 4 గంటల వరకు ఇక్కడ జరగబోతుంది. మొదట వారు కేస్లాపురంలోని నాగోబా దేవాలయంలోకి వచ్చి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడ 1:30కు మరి మహిళా గ్రూపులతోటి ముఖాముఖి కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా కొన్ని మహిళా సంఘాలకు సంబంధించినటువంటి వడ్డీ లేని రుణాల చెక్కులు కూడా అందజేయడం జరుగుతుంది. అక్కడ కొన్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు సంబంధించినటువంటి స్టాల్స్ను కూడా వారు ప్రారంభించడం జరుగుతుంది. అదే కాకుండా నాగోబా టెంపుల్కు సంబంధించినటువంటి నూతనంగా ఇచ్చేటువంటి అభివృద్ధి కార్యక్రమాల పనులకు సంబంధించినటువంటి శంకుస్థాపన కూడా ఉంటుంది. మరి వారు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మొదటిసారి ఇంద్రవెల్లి స్ఫూర్తిగానే భారీ బహిరంగ సభను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంలో మెస్రం వంశస్థులు నాగోబా జాతర నిర్వహించే పూజారులు వారు అడిగిన రూమ్ కోసం కూడా ఒక 30 లక్షలు వారు పర్సనల్గా డొనేట్ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళ సామాగ్రి పెట్టుకోవడం కోసం, పూజా కార్యక్రమాల నిర్వహణ కోసం దాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఆ తర్వాత మరి భూమి కోసం, భుక్తి కోసం, భూమి మీద పట్టాల హక్కులు కావాలని ఆనాడు పోరాడినటువంటి ఆదివాసీ అమరుల పూర్తిగా ఇంద్రవెల్లి స్మృతి వనాన్ని చేస్తామని ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం మొదటి అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకునే కార్యక్రమంలో ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం దగ్గర మరి నివాళులర్పించి స్మృతి వనంగా కూడా అనౌన్స్ చేసి శంకుస్థాపన కూడా చేయబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి టూర్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సాయన్న అందిస్తారు. సాయన్న, చెప్పండి, ఇంద్రవెల్లిలోనే ఇవాళ తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో అయితే రేవంత్ రెడ్డి వెళ్ళబోతున్నారు. ఇక ఇక్కడ 2 హామీలను కూడా ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సర్దాజ్, ఏదైతే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లికి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఈ నేపథ్యంలో మొదటిసారిగా రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఇక్కడ చేరుకుంటారు. ఆ తర్వాతనేమో నాగోబా గిరిజనుల ఆరాధ్య దైవమైనటువంటి నాగోబాను దర్శించుకుంటారు. అక్కడ మిశ్రమ వంశస్థులతో పాటు మహిళా సంఘాలను ఇక్కడ కలవబోతున్నారు. సో అక్కడ అది అయిపోయిన అనంతరం మళ్ళీ ఇక్కడికి ఏదైతే ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం ఉందో అక్కడికి స్తూపం దగ్గరికి నేరుగా వచ్చి అక్కడ నివాళులు అర్పించనున్నారు. ఆ నివాళులు అర్పించిన అనంతరము ఏదైతే శృతివనం ఉందో శృతివనానికి శంకుస్థాపన చేయబోతున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో శంకుస్థాపన ఉండబోతుంది. సో పిసిసి అధ్యక్షులు నియమితులైన తర్వాత మొట్టమొదటిసారిగా ఏదైతే శృతివనాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో చెప్పారో, సీఎం హోదాలో రావడం, ఇక్కడ మళ్ళీ శృతివనాన్ని ఏర్పాటు చేయడం, అంతేకాకుండా ఇక్కడ ఏదైతే భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారో ఈ సభలో
పాల్గొనడం, సో ఇదంతా కూడా సెంటిమెంట్ గా భావించవచ్చు. సో గతంలో రేవంత్ రెడ్డి పిసిసి హోదాలో ఉండి మళ్ళీ అదే విధంగా పిసిసి హోదాలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం, అదే విధంగా దళిత దండోరు సభ సక్సెస్ కావడం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం, అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి కావడంతో కూడా ఇక్కడ సెంటిమెంట్ ప్రభావంతో మళ్ళీ కూడా పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ నుంచి కూడా శంఖారావం మోగియబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో సీఎం రానున్న నేపథ్యంలో కూడా అన్ని ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. భారీ ఏదైతే ఇక్కడ జిల్లా ఇన్ఛార్జ్ కావచ్చు, అదే విధంగా ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ప్రజలను జన తరలించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో ఏదైతే రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో కూడా కోటి ఆశలతో ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ ప్రజలంతా వేచిస్తున్నారు. గతంలో ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి కావచ్చు, అనేక అభివృద్ధులు చేస్తామని చెప్పారు. సో రేవంత్ రెడ్డి ఈ సీఎం హోదాలో రావడంతో చాలా పెద్ద ఎత్తున కూడా ప్రజలు వేచి చూస్తున్నారు. ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు, స్వీట్ ఎట్లా ఉండబోతుందని ప్రజలు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయన్న.